నమస్తే. నా పేరు డాక్టర్ సుచిత, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవర్ధిని హాస్పిటల్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ అర్టికేరియా ర్యాషెస్. చాలామంది పిల్లల్లో మనం చూస్తూ ఉంటాము, సడన్గా బాడీ అంతా కూడా ర్యాష్ వస్తుంది. ఎర్ర దద్దుర్లు లాంటివి మొత్తం కూడా చర్మం పైన మొత్తం ఒకటేసారి అయిపోతాయి. చాలామంది ఏంటి అంటే భయపడిపోతూ ఉంటారు అండ్ వెంటనే సిట్రిజనో లేకపోతే ఎవిల్ ట్యాబ్లెటో అట్లాంటివి వేస్తూ ఉంటారు. టెంపరరీగా అది వేయగానే తగ్గిపోతూ ఉంటాయి. చిన్నపిల్లల్లో ఇలాంటివి రాకుండా ఉండడానికి ఏం చేయాలో తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మనం సప్రెస్ చేయడం వల్ల స్లోగా అది రక్తంలో టాక్సిన్స్ని పెరిగిపోయి పెద్ద పెద్ద డిసీజెస్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీని ప్రభావము లివర్ మీద కూడా ఉంటుంది. అందుకే ఇలాంటి అర్టికేరియా ర్యాష్ని మనం ఈజీగా తీసుకోకుండా దీని రూట్ కాజ్కి ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయాలి. సో దానికోసం మనం చూసుకున్నట్టయితే నార్మల్గా ఎవరికైతే బ్లడ్లో చాలా హీట్ ఉంటుందో, ఇప్పుడు కొంతమంది పిల్లల్ని మనం ముట్టుకుంటే కూడా వాళ్ళు బాగా వేడిగా ఉంటారు అండ్ నార్మల్గా వాళ్ళకి తొందరగా ఇన్ఫెక్షన్స్, దగ్గు, జలుబు, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళలో ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా తొందరగా మనకి బయటపడుతూ ఉంటాయి. వీళ్ళకి ఇలాంటి అర్టికేరియా ర్యాష్ అనేవి తొందరగా వస్తుంటుంది. సో వీళ్ళకి నార్మల్గా మనం ఏం చెప్తాము అంటే కొన్ని రకాల ఇంటి దగ్గర దొరికేవే, అంటే నార్మల్గా మెడిసిన్స్ అని అనలేము. నార్మల్గా మనకి మన పరిసరాల్లో దొరికేటువంటి, మన ఇంట్లో దొరికేటువంటి కొన్ని పదార్థాలు ఈ అర్టికేరియా ర్యాష్ అనేది రాకుండా చాలా వరకు తగ్గిస్తాయి. సో దాంట్లో మెయిన్గా పనిచేసేది వాము. సో అందరికీ తెలుసు, వాము అనేది మనం నార్మల్గా చాలా రకాల ఆహార పదార్థాల్లో వాడుతూ ఉంటాము. అండ్ దీంట్లో అర్టికేరియా ర్యాష్లో ఎలా తీసుకోవాలి అంటే ఈ వాముని దోరగా వేయించి పౌడర్ లాగా చేసుకొని ఒక 2 to 3 గ్రామ్స్, చిన్న పిల్లలైతే 2 to 3 గ్రామ్స్, పెద్దవాళ్ళైతే ఒక 5 గ్రామ్స్ ఒక 50 ml మిల్క్లో కలుపుకొని స్లోగా తాగాలి. ఇలా రెగ్యులర్గా రోజు వాముతో ఉన్నటువంటి మిల్క్ని తాగడం వల్ల స్లోగా వాళ్ళకి అర్టికేరియా ర్యాష్ అనేది రావడం తగ్గుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి కంపల్సరీ వాళ్ళకి మోషన్ అనేది ఫ్రీగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఆ పిల్లలకి, ఈ ర్యాష్ వచ్చే పిల్లలకి మార్నింగ్ లేవగానే ఫ్రీగా వాళ్ళు మోషన్ వెళ్ళేటట్టుగా ఉండాలి. మరి అలా ఫ్రీగా మోషన్ రావాలి అంటే మనం కొన్ని మెడిసిన్స్ ఇస్తాం. దాంట్లో వచ్చేసి త్రిఫల. సో త్రిఫలాని తేనెతో నాకడం వల్ల, అంటే రోజు నైట్ పడుకునేటప్పుడు ఒక 5 గ్రామ్స్ త్రిఫలా పౌడర్ని తేనెతో కలిపి ఇచ్చినట్టయితే పొద్దున్న లేవగానే వాళ్ళకి ఫ్రీ మోషన్ అయిపోతుంది. ఆ బాడీలో ఉన్నటువంటి ఎక్సెస్ హీట్ అంతా కూడా వెళ్ళిపోతుంది. రోజు ఎవరికైతే ఫ్రీ మోషన్ అవుతుందో వాళ్ళకి హీట్ అనేది ఉండదు. సో దానివల్ల పిల్లలకి కూడా చాలా స్కిన్ కావచ్చు, బ్లడ్ కావచ్చు, చాలా హెల్తీగా ఉంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి పిల్లలకి ఈ అర్టికేరియా ర్యాష్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా ఉసిరిని బెల్లంతో కలిపి ఇస్తూ ఉండడం వల్ల విటమిన్ సి వాళ్ళకి కావలసినంత మోతాదులో అందుతుంటుంది. కాబట్టి వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. సో ఉసిరికాయ పౌడర్ని కొంచెం బెల్లంతో కలిపి తీసుకోవడం అండ్ త్రిఫలా పౌడర్ని రాత్రి తేనెతో కలిపి ఇవ్వడం అండ్ రోజు కూడా వాముని పాలల్లో కలిపి ఇవ్వడం. ఈ మూడింటిని కూడా రెగ్యులర్గా ఒక 40 days చేసినట్టయితే వాళ్ళకి ఈ అర్టికేరియా ర్యాష్ అనేది రాకుండా కంప్లీట్గా తగ్గిపోతుంది. అండ్ ఫుడ్లో నార్మల్గా పిల్లలు ఏంటంటే తెలియకుండానే కొన్ని డిఫరెంట్ కాంబినేషన్ ఫుడ్ తినడం వల్ల కూడా ఈ అర్టికేరియా ర్యాష్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాంటి వాటిల్లో మెయిన్గా ఏంటి అంటే మన ఆయుర్వేదంలో చాలా రకాల ఫుడ్ని మనం కలిపి తినకూడదు అని అంటాం. సో దాంట్లో మెయిన్గా వచ్చేది ఏంటి అంటే నాన్ వెజ్ తిన్నప్పుడు పాలు, పెరుగు అన్న వాటిని తీసుకోకూడదు. కానీ ఈ మధ్య కాలంలో చాలామంది చికెన్ని మ్యాగ్నేట్ చేయడానికైనా, మటన్ని బిర్యానీ అట్లా చేసేటప్పుడైనా పెరుగును కలుపుతూ ఉంటారు. సో ఇలా పాలు, పెరుగును వేటిని కూడా నాన్ వెజ్ తీసుకునేటప్పుడు అస్సలు తీసుకోకూడదు. దీనివల్ల బ్లడ్ టాక్సిసిటీయే కాకుండా న్యూరోటాక్సిసిటీ లాంటివి కూడా వస్తాయి. అండ్ రెండవది ఫిష్. ఎక్కువగా ఫిష్ అండ్ సీ ఐటమ్స్ ఇలాంటి అర్టికేరియా ర్యాష్ ఉన్న వాళ్ళు అస్సలు తీసుకోకూడదు. సీ ఫుడ్ అనేది ఎవరైతే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జిక్ ర్యాషెస్ అనేవి ఎక్కువగా రావడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ సీ ఫుడ్ అనేది వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ థర్డ్ వచ్చేసి నార్మల్గా చాలామంది పిల్లలు అనేది ఈ మధ్య కాలంలో హనీ కోటెడ్ చాకోస్ అని తింటూ ఉన్నారు. సో ఈ హనీ కోటెడ్ చాకోస్ని మిల్క్తో కలిపి తీసుకుంటూ ఉంటారు. ఇలా మనకి తెలియకుండానే మనం పిల్లలకి కొన్ని రకాల అంటే వాళ్ళ బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని పెంచే అటువంటివి మనం ఇస్తూ ఉంటాం. దానివల్ల కూడా వాళ్ళకి రిపీటెడ్గా ఇట్లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నట్టయితే పిల్లలు తాగే మిల్క్ షేక్స్, చాలా ఫ్రూట్స్ని మిల్క్లో కలుపుతూ ఉంటారు. అసలు ఫ్రూట్స్ని మిల్క్లో అస్సలు కలపకూడదు. అండ్ కివి,
పైనాపిల్ లాంటి అసిడిక్ ఫ్రూట్స్ని అయితే అస్సలు మిల్క్తో కలపకూడదు. సో ఇలాంటి మిల్క్ షేక్స్ని తీసుకోవడం వల్ల కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి వీటిని అవాయిడ్ చేయాలి. అండ్ ఫుడ్ తినేటప్పుడు ఖచ్చితంగా రోజు ఆవు నెయ్యిని తింటూ ఉండాలి. దీనివల్ల మన ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా తినే ఫుడ్ కూడా మంచిగా మనకి నిర్విషం అవుతుంది. అంటే ఆయుర్వేదంలో విషాన్ని తగ్గించి, అంటే ఏదైనా ఫుడ్లో ఏమైనా పాయిజనస్ సబ్స్టాన్సెస్ లాంటివి ఉన్నా కూడా వాటిని నిర్విషం చేసేటువంటి క్వాలిటీ నెయ్యికి ఉంటుంది. అందుకే మన పూర్వీకులు అన్నం తినేటప్పుడు నెయ్యితో అన్నాన్ని ఆచమనం చేసిన తర్వాతనే నెయ్యితో మొత్తం దాని మీద వేసుకొని అప్పుడే తినేవాళ్ళు. సో మంచి ఆవు నెయ్యిని రెగ్యులర్గా మీరు తీసుకుంటున్నట్టయితే మీరు తినే ఫుడ్లో ఏమన్నా తెలియకుండా ఏదైనా చిన్న చిన్న పడనివి ఏమన్నా ఉన్నా కూడా ఆ నెయ్యి అనేది వాటిని నల్లిఫై చేస్తుంది. సో అలా పిల్లలకి తినే ఫుడ్లో నెయ్యిని ఎక్కువగా పెట్టడం, అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ని మనం వాడకుండా ఉండడం, అండ్ ఇంటర్నల్గా హెల్దీ అయినటువంటి వాము, త్రిఫల, ఇలాంటి ఉసిరి ఇలాంటి వాటిని రెగ్యులర్గా ఇస్తూ ఉండడం వల్ల వాళ్ళని కంప్లీట్గా ఈ ర్యాష్ నుండి మనం బయటికి తీసుకురావచ్చు. అండ్ వాళ్ళకి బ్లడ్ అండ్ స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది. సో మీరు కూడా ఇవి ట్రై చేయండి. ఒకవేళ ఇలా చేసినా కూడా తగ్గనట్టయితే డెఫినెట్గా మనల్ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు టాక్సిన్స్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి వాటితో తగ్గకపోతే అప్పుడు మనం కొన్ని రకాల ట్రీట్మెంట్స్ అనేది వాళ్ళకి చేస్తాం. సో దానివల్ల వాళ్ళకి ఇది రూట్ కాజ్ నుండి తగ్గిపోయి మళ్ళీ రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.